హలో అందరికీ నమస్తే. ఈరోజు ఆలు మేతి టమాటో కర్రీ ఎలా చేయాలో చూసేద్దామా మరి. ఇది అన్నంలోకి, చపాతీలోకి, పుల్కాస్లోకి, జీరా రైస్, బగారా రైస్ ఎందులో తిన్నా సరే ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది. చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. దీనికి కావాల్సిందేంటో అన్నీ చూసేసేయండి. ప్రాసెస్ని చూసేయండి. స్టవ్ పైన ఒక కుక్కర్ని పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేశాను. 4 పచ్చిమిరపకాయలని అలా చిన్నగా తరిగి వేశాను. 3 ఉల్లిపాయలు చిన్నగా తరిగినవి మీడియం సైజు. ఇప్పుడు 7 నుంచి 8 వెల్లుల్లి రెబ్బల్ని చిన్నగా కట్ చేసి వేస్తున్నాను. ఇలా మొత్తం అంతా వేగేలాగా కొంచెం ఉప్పు వేసి వేయించుకోండి. మంటను మీడియం నుంచి లో ఫ్లేమ్లో పెట్టి నిదానంగా మధ్యలో కలుపుతూ వేయిస్తూ ఉంటే ఈ ఉల్లిపాయలు అనేటివి బాగా వేగుతాయి. ఉల్లిపాయలు బాగా వేగుతూనే టేస్ట్ బాగా వస్తుంది ఏ కర్రీకైనా. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపును వేసాను, 1/2 టీ స్పూన్ జీలకర్రను వేసాను. ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా మొత్తం అంతా కలపండి. జీలకర్రని నూనెలో కన్నా ఇలా ఉల్లిపాయల్లో వేసి వేయించుకుంటే బాగుంటుంది. ఒక పెద్ద మెంతం కూర కట్టని ఉప్పు నీళ్ళల్లో బాగా కడిగి చిన్నగా అలా కట్ చేసుకొని వేయించిన ఉల్లిపాయలలో ఇప్పుడు వేసేసి బాగా వేయించాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాతనే ఈ ఆకుకూర వేస్తే బాగుంటుంది. సో ఇది మట్టుకు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ ఉప్పుని, 1 టీ స్పూన్ కారాన్ని, ఇంకా అలాగే 1/2 టీ స్పూన్ ధనియాల పొడిని వేసి ఒకసారి అంతా బాగా కలుపుకుందాము. మొత్తం అంతా దీనికి 1 టీ స్పూన్ ఉప్పు పడుతుంది, కానీ లాస్ట్లో ఒకసారి ఉప్పు తగ్గిపోతే అప్పుడు వేసుకోవచ్చు రుచి చూసి. ఉప్పు కారం అనేది మీ టేస్ట్కి తగినంత వేసుకోండి. మీరు ఉప్పు కొంచెం ఎక్కువ తినే వాళ్ళంటే చూసి వేసుకోండి. ముందే ఒకటేసారి వేసుకుంటే కూర పాడైపోయే ఛాన్స్ ఉంటుంది కదా, అందుకు కొంచెం వేగేటప్పుడు కొంచెం తక్కువ వేసుకోవడమే చాలా మంచిది. సో ఇలా మంచిగా కలుపుతూ వేయించుకోవాలి. ఇక్కడ చూస్తున్నట్టుగా కొంచెం అంతా దగ్గర పడాలి. అప్పటి వరకు వేయిస్తూ ఉండండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న 3 మీడియం సైజ్ ఆలుగడ్డల్ని ఇందులో వేస్తున్నాను. అంతా ఒకసారి కలపండి. ఆలుగడ్డలకి మొత్తం అంతా ఫ్రై అయినవన్నీ ఉంటాయి కదా, అదంతా మొత్తం కలిపి మంచిగా కొంచెం ఫ్రై అయ్యే వరకు నిదానంగా స్టవ్ని పెట్టి కొంచెం వేయిస్తూ ఉంటాము. ఇందులోకి ఇలా వేగిన దాంట్లోకి నేను 5 మీడియం సైజ్ టమాటాలని ఇలా కట్ చేసి ఈ స్టేజ్లో వేసేస్తున్నాను. టమాటాలు ఇంకా ఇవన్నీ వేగాయి కదా, ఆలుగడ్డ మెంతికూర అంతా వేగిన దాంట్లో టమాటాలని ఇలా లాస్ట్లో వేసి వేయించుకుంటే బాగా మగ్గుతాయి. అలాగే టీ గ్లాస్తో నేను 1 టీ గ్లాస్ నీళ్ళు పోసాను. తక్కువ పడుతున్నాయి కదా, ఇంకొక 1/2 టీ గ్లాస్ అన్ని నీళ్ళు పడతాయనిపిస్తుంది. ఇలా 1/2 టీ గ్లాస్ అనే నీళ్ళు మళ్ళీ పోసి ఒకసారి అంతా కలపండి. ఇప్పుడు కుక్కర్ మూతను పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి ఉడకనిద్దాము. ఇలా 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ని ఆర్పేసి ప్రెషర్ అంతా పోయిన తర్వాత విజిల్ తీసేసి మూత తీసి చూస్తే ఇలా చూడండి ఎంత బాగా ఉడికింది కదా. కానీ టమాటాలు ఇలా కనపడుతున్నాయి కదా, సో ఈ టమాటాలని ఇలా మ్యాష్ చేస్తూ కలుపుతూ ఉండాలి. టమాటాలు ఇలా అక్కడక్కడ కనపడితే అంత బాగా అనిపించదు కదా. సో ఇవేనండి ఇంపార్టెంట్ టిప్స్. ఇక్కడ మనం కస్తూరి మేతి వేసి బాగా దగ్గర పడే వరకు ఫ్రై చేస్తూ ఉడకనిద్దాం. ఇప్పుడు అంత దగ్గర పడింది కదా, కొంచెం కొత్తిమీరను వేసి బాగా అంతా కలిపి దగ్గర పడే వరకు వెయిట్ చేద్దాము. ఎలా ఉందండి, బాగుందా? ఇప్పుడు నాకు కొంచెము ఉప్పు తగ్గింది అనిపించింది. కొంచెం 1/2 టీ స్పూన్ ఉప్పును వేసి మళ్ళీ కొంచెం దగ్గర పడే వరకు వెయిట్ చేద్దాం. ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని హిట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.